మోనాలిసా ఇప్పుడు ఏం చెప్తోంది అంటే, డైరెక్టర్ మంచివాడు కాదు, నన్ను చాలాసార్లు అక్కడ ఇక్కడ టచ్ చేశాడు, మా అమ్మ మా నాన్న మంచివాళ్ళు కాదు, మా నాన్న చెడు అలవాట్లున్నాయి, మా అమ్మ నన్ను పట్టించుకునేది కాదు, ఈ రకంగా చెప్తోంది. నిజంగా పాపం అమాయకురాలు. ఇన్ని రోజులు బయటికి రాని మనిషి ఇప్పుడు బయటకు వచ్చి తన పెళ్ళిని వ్యతిరేకిస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆ డైరెక్టరు. అందుకోసమని చెప్పి వాళ్ళ ముగ్గురిని అడ్డు తొలగించుకోవడం కోసం తను చేస్తున్న పన్నాగు. ఇంకోటి, కోర్టు వాళ్ళకి కానీ పోలీసులకు కానీ చెప్పేది ఏంటి అంటే, ఏ ఆడపిల్లైనా తను ఇబ్బంది పడుతోంది అంటే వెంటనే తెలియపరిచే విధంగా ఉండాలి తప్ప, కొన్నాళ్ళ తర్వాత, సంవత్సరాల తర్వాత, నెలల తర్వాత తనకేదో వాళ్ళతో ఇష్యూ వచ్చినప్పుడు నన్ను వాళ్ళు ఇలా హింసించారు అలా హింసించారు అని చెప్పకుండా బాగుండేదనిపించింది. అది పరిస్థితి. మోనాలిసా చాలా చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ అలాంటప్పుడే తల్లిదండ్రుల్ని, తన డైరెక్టర్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చింది. వాళ్ళ మీద కేసులు పెట్టించేదాకా తెస్తుంది. కేరళ గవర్నమెంట్ అంత ఇదిగా ఎందుకు కల్పించుకుని తన విషయంలో పెళ్లి చేసింది అనేది ఎవరికి అర్థం కాని విషయం. అది ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటే మినిస్టర్లు, అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న గవర్నమెంటు ఎందుకు సపోర్ట్ ఇస్తుంది చెప్పండి? అర్థం చేసుకోవాలి కదా అమ్మాయి అయినా.